పొద్దున పాస్ అసలే ఏం చేయాలి మేము జాన్కంపేటలో మాకు శివారం తక్కువ ఉంది. ఒక 800 ఎకరాలు ఉన్నది. ఊరియా బ్లాక్లో అమ్ముకుంటూ గవర్నమెంట్ ఒక పాలసీ తెలంగాణలో వేరే రాష్ట్రాలలో ఈ సిస్టమ్ లేదు. ఇది ఆన్లైన్ బుకింగ్ అని చెప్పేసి ఫస్ట్ డిస్టిక్ లెవెల్లో బుకింగ్ చేసారు, తర్వాత మండల లెవెల్లో బుకింగ్ చేసారు. ఎవడో బుకింగ్ చేసుకుని ఎవడో ఊరేసుకపోతాడు. మా జాన్కంపేట రైతులందరూ పుట్ట దశలో ఉన్నది. ఇప్పుడు అట్లా మందు వెళ్ళపోతే అట్లే గవర్నమెంట్ ఏంటంటే ఒకటే రైతు బంధు చేసి శాతాక, రైతు భరోసా చేసి శాతాక పబ్లిక్ డైవర్ట్ చేసాను, రైతులను డైవర్ట్ చేసాను. రైతు రోడ్ ఎక్కకుండా ఈ ఊరే విషయంలో మొత్తం రాజకీయం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. వీళ్ళు రైతుల్ని కూడా లాస్ట్కు అన్ని విధాలుగా మోసం చేశారు. కానీ రైతులను కూడా మోసం చేస్తారు. ఎకరానికి 40 సంచులు వెళ్ళినట్లు ఇలా మంచిలో పోతే ఎకరానికి 10 సంచులు వెళ్తే 10 సంచులు మిషన్ సరిపోతాయి. కోపి అయిపోతే అప్పుడు లాస్ట్ మేమే తాకులాట పెట్టి మాకు రైతు తాకులాట పెట్టుకుంటా ఇలా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము సొసైటీ వారికి కూడా చెప్తున్నాం, మీరు అట్లు ఎక్కడ ఉంటారు, జాన్కంపేట పోచారంగా ఉంటారా, ఆ 2 ఊర్లకి వేయండి. వేరే ఊరికి ఇచ్చే అధికారం మీకు లేదు. ఎందుకంటే పద్ధతి కాదు. ఎందుకంటే మేము అట్లు వండిస్తున్నాం. మేము మా దగ్గర ఇలా యాసంగా వచ్చా అంటే ఆడ తరగ వస్తుంది, అల్కా వస్తుంది అని చెప్పి 5 కిలోల నుంచి 7 కిలోలు కడిగేస్తారు. బాబు జాగిరి ఇవాళ ఎవరికో ఎంఎస్ మారపోడుకో బాబు నారుకో లేకపోతే ఇంకా వేరే ఊర్లో మండలాల్లో వేరే మండలంలో వచ్చేలా మేము ఆన్లైన్ బుక్ చేసుకోమని ఇస్తే ఇది పద్ధతి కాదు. అగ్రికల్చర్ ఆఫీసరు ఆయన పని అయింది, ఆయన డ్యూటీ అయింది. ఎవరు పంట పండిస్తాడు, సురేష్ పంట ఎకరం పంట 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఎన్ని ఎకరాలు వేసిండు అని పోయి చూసి ఆడ చెప్పాలా. ఆయన 4 ఎకరాలు వేసి 4 ఎకరాలకు ఇవ్వమని చెప్పాలా. అది కాదు, మొత్తం బ్లాక్ మార్కెట్ అధికారులు ప్రభుత్వం కుమ్మక్కై రైతులను బాధపెడుతుంది. ఇది కరెక్ట్ విధానం కాదు. ఇదే విధానము తెలంగాణ రాసుడు తెలిసి చేసుకోడు. తెలంగాణ పరిస్థితి ఏంది, ఆడికి ఆన్లైన్ అంటే ఏంది, ఆడికి ఆన్లైన్ తెలియదు, చిన్నప్పటి నుంచి ఆన్లైన్ తెలియదు, ఓటీపీ రాదు, ఓటీపీ తెలియదు. ఇంత ఘోరంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ గ్యాస్ షార్టేజ్, ఊరియా షార్టేజ్, పబ్లిక్ షార్టేజ్, మొత్తం లుచ్చ ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంని ఎంబటిని దించాలని చెప్తాము. ఎంబటి రైతులతో పెట్టుకున్న రాజ్యం ఎప్పుడు వేయగలే. రైతు కన్నీరు పడితే ఎస్టీ ప్రభుత్వం ఉండలే. హెచ్చరిక చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులారా, ఇప్పటికైనా మీ పై ఆఫీసర్కి చెప్పి మీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి రైతులందరికీ ఊరియాలని మేము కోరుచున్నాం.